కాబట్టి భౌతిక సంబంధమైన తండ్రి జీవితం ముగిసిన తర్వాత తండ్రి అని పిలవలేం. అయితే మనకు దొరికిన భాగ్యం ఏంటంటే మన నిజమైన తండ్రిని మనము కనుగొన్నాం. ఎందుకు ఆ మాట అన్నాడంటే మీరు అనాథులు కారు అంటే మనం ఎప్పటికీ తండ్రి లేని వారము కాము, దిక్కు లేని వారము కాము, అనాథులము అభాగ్యులము కాము. గొప్ప తండ్రిని కలిగి ఉన్నాము, గొప్ప ప్రేమ కలిగిన తండ్రిని కలిగి ఉన్నాము. నిరంతరము మన మీద దృష్టించి మనల్ని కాచుతున్నా, కాపాడుతున్నా, భద్రపరుస్తున్నా, సంరక్షిస్తున్నా, భౌతిక ఆత్మీయ జీవితాలను పోషిస్తున్నటువంటి తండ్రి ఉన్నాడు. ఆయన మూలముగా ఈ రోజుకి మనం ఇలా ఉన్నాం. ఆయన బట్టే మనం ఇలాగా దినాలు చూస్తూ ఉన్నాం. మన ప్రయత్నాలు కాదు, ప్రయాసాలు కాదు, మన సంపాదన కాదు, మరి ఏవీ కావు. ప్రియులారా, దేవుని కృప, తండ్రి కృప, తండ్రి ప్రేమ, దీనికి ఎంతగానో మనం ఆయన స్తుతించాలి. ఆ తండ్రిని తలపోసుకుంటూ బ్రతకాలి, ఆ తండ్రికి లోబడుతూ బ్రతకాలి, ఆ తండ్రి మహిమ కోసం మనం బ్రతకాలి. లేకపోతే స్వార్థపరులు అయిపోతాము. ఎవరని చెప్పండి? స్వార్థపరులు పరలోక రాజ్యంలో కనబడరు. అంత్య దినాలలో ఏమైపోతారంట? మనుషులు స్వార్థపరులు అయిపోతారంట. స్వార్థం. వాళ్ళు పరలోక రాజ్యంలో కనబడరు. తండ్రి ప్రేమను పొందుకుంటూ, తండ్రి కృపను పొందుకుంటూ, తండ్రి సహాయాన్ని పొందుకుంటూ, తండ్రి స్వస్థత పొందుకుంటూ, తండ్రి యొక్క సమస్తమైనటువంటి మేళ్లు పొందుకుంటూ, తండ్రికి రావలసినటువంటి మహిమ, గౌరవము, ఘనత మనము గనక చెల్లించలేదనుకోండి, స్వార్థపరులమైపోతాము. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని రాకడలో విడిచిపెట్టబడతాము. ఇంకా చెప్పాలంటే దేవుని చేత త్రోసివేయబడతాము. ఇంకా చెప్పాలంటే దేవునికి పనికి రాకుండా పోతాము. ఇది ఎంతమందికి కావాలి? ఎల్లు చెప్పండి. ఇది నాకు కావాలి. దేవుని చేత త్రోసివేయబడి పనికి రాని వారముగా దేవుని రాజ్యానికి పనికిరాని వారు అవ్వాలని ఎంతమందికి ఆలోచన చెప్పండి. ఎవరు ఎత్తరు? సో అందరికీ ఆశ ఉంది, ఆకాంక్ష ఉంది ప్రభు దగ్గరికి వెళ్ళాలనేసి. చూసారా?